హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. చక్కగా థిక్ గ్రేవీతో అయితే ఉండేది, టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. చక్కగా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. జిగురు కూడా ఉండదు ఎక్కువ. ఒక్కోసారి జిగురు ఉండిద్ది మనకి బెండకాయ పులుసు అట్లా చేసినప్పుడు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా జిగురు అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండిద్ది. ఇప్పుడైతే లంచ్లోకి అయితే బాక్స్ అయితే పెట్టేశాను. బెండకాయలు అయితే పావు కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తోడవండి. తుడిచిన తర్వాత అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు చిగురు కూడా చాలా కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. ఇప్పుడైతే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు, ఒక ఆనియన్స్ అయితే ఒకటి తీసుకున్నాను. చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజు ఉంది. చింతపండు అయితే నానబెట్టేసుకుందాము. ఫస్ట్ చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవైతే ఫ్రై చేసుకుందాము. ఇట్లా బెండకాయలు ముందుగా ఫ్రై చేసుకుంటే జిగురు కూడా అస్సలు ఉండదండి. బెండకాయలు కూడా త్వరగా ఉడుకుతాయి మనకి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా మనం 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని దీంట్లో ఏమి వేయనవసరం లేదు. చూసారు కదా, జిగురు అనేది లేకుండా చక్కగా ఫ్రై అయినాయి. 10 నిమిషాల తర్వాత అయితే తీసి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. 10 నిమిషాలు అయితే చక్కగా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు జిగురు అనేది ఉండకుండా ఉండిద్ది మనకి కర్రీలో. ఇప్పుడైతే బెండకాయ ముక్కలన్నీ తీసి ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకి కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోండి. 2 సార్లు వేసినా అంతే ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 సగాలుగా అయితే వేసుకోవాలి అట్లా. ఇప్పుడైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మెంతులు అయితే ఒక 30 మెంతులు అయితే వేసుకుంటున్నాను. మెంతులు వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు అయితే వేసుకుందామండి. కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ 50% ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే అందులో ఆయిల్ కొంచెం తక్కువ ఉంది కదా, సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి మంచి కలర్ వస్తాయి, త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే చిన్న టమాటాలు 2 తీసుకున్నాను కదా, అవైతే బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసి టమాటాలు మెత్తగా మగ్గిన దాకా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ నిండా అయితే వేసేసుకుందాము. పులుసుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకున్నాను. చూసారు కదా, టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము. 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత వెల్లుల్లి అయితే ఒక 7-6 వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకోవాలి. ఇట్లా పులుసు కూరలో వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత అయితే ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ఇట్లా ధనియాలు జీలకర్ర పొడి వేయించి వేసుకుంటే పులుసు కూరలో కొంచెం మనకు థిక్నెస్ అనేది వచ్చింది, కొంచెం గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడైతే అవి కూడా కొంచెం కలిపేసిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసుకొని మనం తీసుకున్న చింతపండు పులుసు మొత్తం పిండుకోవాలండి. అప్పుడే పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిద్ది మనకి. ఇప్పుడైతే పులుసు కూడా వేసిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బెండకాయ ముక్కలు వేయక ముందు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. కొంచెం మూత పక్కకు పెట్టేసేసి ఒక 5 నిమిషాలు హైలో పెట్టండి. ఒక 5 నిమిషాలు వచ్చి సిమ్లో పెట్టేస్తే సరిపోయిద్ది. చక్కగా మనకి థిక్ గ్రేవీతో అయితే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకొకసారి అయితే మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆపేద్దాము. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అయితే అయ్యిద్ది. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.